వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో 78వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బాలస్వామిజీ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా డ్రై ఫ్రూట్స్ తో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నేటికి 4వ రోజుకి వచ్చాము. ఈరోజు అమ్మవారు శ్రీ లలిత మహాత్రిపుర సుందరిగా దర్శనమిస్తున్నారు. అలాగే అమ్మవారికి ఈరోజు విశేషంగా డ్రై ఫ్రూట్స్తో అలంకారం చేయటం జరిగింది. అలాగే విశేషంగా అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధ అర్చన దంపతుల చేత విశేషంగా నిర్వహింపజేశాము. అలాగే అమ్మవారికి విశేషంగా శ్రీచక్రార్చన, శ్రీచక్రాభిషేకము, విశేష పుష్ప సహిత కుంకుమార్చన కైంకర్యాలు నిర్వహించాము. సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే విశేషంగా అమ్మవారి యొక్క కీర్తనలు, అలాగే స్తోత్రాలన్నిటిని కూడా పారాయణం చేయడం జరిగింది. ఆ పరదేవత యొక్క దివ్య అనుగ్రహము అందరికీ పరిపూర్ణంగా లభించాలని యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ దేవి శరన్నవరాత్రి కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నాము. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో 78వ దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు డ్రై ఫ్రూట్స్తో. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. నన్నపనేని వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. పట్టణ నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత నన్నపనేని వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ప్రముఖ వైద్యులు పాటిబండ్ల దక్షిణామూర్తి మరియు గుంటూరు గ్రంథాలయ లంకా సూర్యనారాయణకు నన్నపనేని వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ పురస్కారాన్ని అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. రాజకీయాల్లో ఇద్దరు వర్గాలుగా చెప్పుకుంటారని, వారిలో ఒకరు ఆలపాటి వెంకటరామయ్యగా కాగా మరొకరు నన్నపనేని వెంకట్రావు అని చెప్పారు. విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీ స్థాపన ద్వారా ఎంతో మందికి విద్యను అందించారని, అదేవిధంగా జంపని షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేశారని చెప్పారు. తెనాలి అభివృద్ధికి ఆనాడే ఎంతో కృషి చేశారని, వారి జీవితం మొత్తం ప్రజల జీవన అభివృద్ధికి పాటుపడ్డారని సభకు అధ్యక్షత వహించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ప్రజా అభిమానానికి పెన్నిది నన్నపనేని వెంకట్రావు అని అన్నారు. తెనాలి అభివృద్ధిలో నన్నపనేని వెంకట్రావు పాత్ర మరవలేనిదని చెప్పారు. ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్పర్సన్గా తెనాలి మాస్టర్ ప్లాన్ తయారీలో ఆయన పాత్ర ఉందని, అటువంటి వ్యక్తులను ఈ విధంగా స్మరించుకోవడం శుభపరిణామం అన్నారు. నేడు పొందుతున్న అవార్డు గ్రహీతల నుండి ఎంతో స్ఫూర్తి పొందుతామని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. మొబైల్ గ్రంథాలయాలు, ఎందుకంటే ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే పడవలు వెళ్ళేవాళ్ళు. అలాంటి సందర్భంలో కూడా ఈ గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర వహించింది. గ్రంథాలయాలని మరి ముఖ్యంగా తెలంగాణలో విప్లవాలయాలు అనే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళంతా కూడా సమాజం గురించి కానీ, లేకపోతే ఏదైనా వార్తా సేకరణ గురించి కానీ, లేదా విజ్ఞానం గురించి కానీ తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే ఆ గ్రంథాలయాలను ఆ రకంగా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పుస్తక పరిచయాన్ని, పుస్తక సేకరణని, వీటిలన్నింటినీ ఒక దృక్పథంతో, సంకల్పంతో చేసినటువంటి ఘనత పెద్దలు లంకా సూర్యనారాయణ గారికి. అలాంటి వ్యక్తి ఈరోజు సన్మాన గ్రహీత. వీళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులు, అదేవిధంగా కొంతమంది మిత్రులు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి 2015లో ఏర్పడిన తర్వాత అనేక మంది పెద్దల్ని సత్కరించుకుంటూ చనిపోయి 44 సంవత్సరాలైనా నేటికి ఈ ప్రాంతంలో నేను నన్నపనేని వెంకట్రావు గారి వర్గం అని చెప్పుకునే
వారిని మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ నన్నపనేని వెంకట్రావు. వాళ్ళు విఎస్ఆర్ కాలేజ్ పెట్టారు అంటే ఎన్నో లక్షల మందికి విద్యనటువంటి సరస్వతి నిలయం విఎస్ఆర్ ఎన్విఆర్ కాలేజ్. అదేవిధంగా ఈ ప్రాంతంలో జంపన్ షుగర్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు నన్నపనేని వెంకట్రావు. ఆ రోజున ఎట్లా ఉండేదంటే రాజకీయాల్లో నన్నపనేని వెంకట్రావు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆలపాటి వెంకటరామయ్య గారు, కల్లూరు చంద్రమౌళి గారు వీళ్ళందరూ రోడ్లు, వంతెనలు, ఇవాళ మన యొక్క పట్టణంలో పాత వంతెనలన్నీ కూడా 3 కాలువలు, మన ప్రాంతం అయితే 3 కాలువలు కలిగినటువంటి జనాల ప్యారిస్ మీద వంతెనల నిర్మాణం ఆ రోజున గ్రామాలకి అనుకువగా ఏంటంటే వసతి కల్పించినటువంటి పెద్దలు ఆలపాటి వెంకటరామయ్య గారు. మరి అదేవిధంగా కల్లూరు చంద్రమౌళి గారు రూరల్ ఏరియాస్కి లింకప్ చేసి మనకున్నటువంటి లింక్ రోడ్స్ గ్రామానికి కూడా ఆ రోజుల్లోనే రోడ్స్, స్టేట్ హైవేస్ని, అదేవిధంగా పంచాయతీ రోడ్స్ని వేసిన ఘనత వీళ్ళందరిది. నన్నపనేని వెంకట్రావు గారిది. ఈ విధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇలా చేసుకోవటం, ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించటం చాలా ఆనందంగాను అదృష్టంగాను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకన్నా వారి గురించి మీ అందరికీ బాగా ఎక్కువ తెలుసు. ఒకసారి ఎమ్మెల్యేగా, 3 సార్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే చాలామంది పెద్ద పెద్ద విద్యా సంస్థలు పెడుతున్నారు, ఆ రోజుల్లో ఒక పెద్ద విద్యా సంస్థను పెట్టడం కానీ, అదేవిధంగా ఒక కోఆపరేటివ్ సొసైటీస్ని తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ మంచిది పెట్టడం కానీ, అందరినీ ఆర్గనైజ్ చేస్తూ ఒక రిక్రియేషనల్ క్లబ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా సామాజిక స్పృహతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవటం కానీ, నేను ఇంకోటి విన్నాను, తెనాలి మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కూడా వారి పాత్ర ఉంది అని. ఇవన్నీ చేసినటువంటి గొప్ప వ్యక్తులని ఈ విధంగా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది యువకులు ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి పనులు చేస్తే మనం వెళ్ళిపోయాక మన గురించి ఎలా ఆలోచిస్తారనేది తెలుస్తుంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్. సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో, ఒకళ్ళు దక్షిణామూర్తి గారు. తెనాలి డాక్టర్ అంటే దక్షిణామూర్తి గారి పేరు ఎక్కడైనా సరే, అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కూడా స్టేట్లో తక్కువ ఖర్చుతో తక్కువ టెస్టులు రాసి, అదేవిధంగా తక్కువ మందులు రాసి, పేదవాడి గురించి ఆలోచించి, సమాజ స్పృహతో, ధార్మిక భావంతో, అంటే అలు పెరగకుండా ఎన్ని సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకి సేవ చేసుకున్నటువంటి వారికి ఇలాంటివి ఎన్నో అవార్డులు రావాలి అని కోరుకుంటూ, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో పెద్దలు చేసిన సేవలను భావితరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా నన్నపనేని చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. డాక్టర్ దక్షిణామూర్తి, లంకా సూర్యనారాయణ లాంటి 2 గొప్ప వ్యక్తులను సన్మానించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పెద్దల త్యాగాలను స్మరించుకుంటూ తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉన్నతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, నన్నపనేని వెంకట్రావు అభిమానులు, ట్రస్ట్ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఇలా పైకి నేను సైడ్గా ఉన్నది. అంటే ఈ ట్రస్ట్ ద్వారా
మీరు చేసే గొప్ప కార్యక్రమం ఏంటంటే ఒక లెగసీ మెయింటైన్ చేయడం, 10 మందికి తెలియడం, గతంలో పెద్దలు చేసిన కార్యక్రమాల్ని భావితరాలకి ఆదర్శవంతంగా నిలబడడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నన్నపనేని కుటుంబాన్ని అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రత్యేకంగా భాస్కర్కి కూడా. వి మస్ట్ ఆల్ టేక్ ఇన్స్పిరేషన్. వాళ్ళు ఏ విధంగా గతంలో మన ప్రాంతానికి వాళ్ళు అందించిన సేవలు నిజంగా మనం మర్చిపోలేము. అది ఐతానగర్ నుంచి చంద్రరావు వరకు వేసిన రోడ్డు ఈ రోజుకి కూడా అది అంత వెడల్పుగా మిగిలిపోయి తెనాల్లో మనకు అదొక అద్భుతమైన రోడ్డుగా మనం దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా బ్రిడ్జెస్ నిర్మాణంలో మనం ఈ రోజుకి కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చెప్తారు, అది ఆ రోజుల్లో ఆయన నిర్మాణం చేసిన బ్రిడ్జిల వల్లనే మనం అందరం కూడా ఈరోజు తిరగలుగుతున్నాం, ప్రయాణం చేయగలుగుతున్నాం అనే మాట పదే పదే మనం గ్రామాల్లో వింటూనే ఉంటాం. నన్నపనేని వెంకట్రావు గారు స్థాపించిన కాలేజ్ గురించి ఒక తెనాలికే కాదు, ఈ ప్రాంతం మొత్తం రేపల్లె నియోజకవర్గం నుంచి కానివ్వండి, వేమూరు నియోజకవర్గం నుంచి కానివ్వండి, బాపట్ల నుంచి కానివ్వండి, అందరూ కూడా వచ్చి ఇక్కడ చదువుకుని తెనాల్లో చదువుకున్నామని గర్వపడే విధంగా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. సో అటువంటి వ్యవస్థను ఆయన స్థాపించి ఈ ప్రాంతానికి నిజంగా చాలా ఎనలేని కృషి చేశారు. అద్భుతంగా ఆయన అందించిన సేవల్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం మీ ట్రస్ట్ ద్వారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. గ్రంథాలయాల్లో మరొకసారి అందరూ వచ్చి ఒక కన్వర్జెన్స్ పాయింట్గా, ఒక సెంటర్ ఆఫ్ లెర్నింగ్, అక్కడ విజ్డమ్, ఒకరి ఇన్నోవేషన్, ఒకరి ఆలోచన ఉపయోగించుకునే విధంగా మన అందరం కూడా ఖచ్చితంగా ఆ విధంగా నడుద్దాం. సుధాకర్ గారు ఇందాక అన్నట్టు పెద్దలు గతంలో ఏ విధంగా త్యాగాలు చేసి నిలబెట్టారో ఈ ప్రాంతాన్ని మనం కూడా ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా కొత్త ఆలోచనలతోటి తప్పకుండా ఒక మంచి గ్రంథాలయం నిర్మాణం చేసుకుని మరొకసారి ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకునే విధంగా, ఆ లైబ్రరీ మూవ్మెంట్ని మనం నిలబెట్టుకునే విధంగా తప్పకుండా తెనాల్లో మనం దానికి కృషి చేస్తానని సుధాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా తెలుపుకుంటాను. తెనాలి పట్టణం ఈ రోజున చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. నాదెళ్ల మనోహర్ గారు గుర్తుపెట్టుకున్న తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు. దానికి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన చేపడుతున్నారు. తెనాలిలో ఈ రోజున ట్రాఫిక్ సమస్యల దగ్గర నుంచి సివిక్ సెన్స్ అనేది మర్చిపోయాం. బాధ్యతలను విస్మరించి మనం ప్రయాణం చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వాటన్నింటినీ మరి గత 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం ఏ రకంగా వివిధ రంగాల్లో నష్టపోయిందో, కష్టాలు పడిందో, దానిలో కూడా మేము కూడా బాధ వహించాల్సిన వాళ్ళని. మా విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా ఉండేది, దాన్ని ఎయిడ్ రద్దు చేసేసి ప్రైవేట్ కళాశాలగా మార్చడం, ప్రైవేట్ కళాశాలలో మరి దాని నుంచి పడుతున్న ఇబ్బందులు మేము చూస్తున్నాం. ఇబ్బందికర వాతావరణాన్ని దాటుకుని మనందరూ కష్టాలని ఓర్చుకుని ఈ రోజున మనం ఒక మంచి పరిపాలన వచ్చిన శక్తివంతమైన నాయకుడు చంద్రబాబు గారి నేతృత్వంలో మనం ఈ రోజున ఉన్నాం. తర్వాత ఆయన మరణించిన తర్వాత ఈ పెద్దలందరూ సాక్షిగా నేను కల్చరల్ అఫైర్స్ మినిస్టర్గా ఉంది కొద్ది రోజులు అయినప్పటికీ కూడా భాస్కర్ గారి టైంలో ఆ రోజున 2 లక్షల రూపాయలు ఈ కళ్యాణ మండపానికి గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే దాతలందరూ ఇస్తే ఈ కళ్యాణ మండపం కట్టడం జరిగిందండి. ఒకటే బాధ నాకు ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. కేంద్ర మంత్రిగా మీరు చొరవ తీసుకుని మనోహర్ గారు, మీరు, రాజా గారు అందరూ కూడా మళ్ళీ ఆ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి నెల కూడా 5 రూపాయల డబ్బులు తీసుకోకుండా, కరెంటు ఛార్జీ కూడా తీసుకోకుండా, ఇక్కడ ఏ మెయింటెనెన్స్ ఛార్జీ కూడా తీసుకోకుండా నన్నపనేని సుధాకర్ గారు వాళ్ళ కుటుంబం ఎంతో సహకరించారు. ప్రతి నెల ఇక్కడే ప్రోగ్రాంలు పెట్టారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు రోజు ఆయన సినిమాలు వేసి ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలు మొత్తం కూడా 100 పైన సినిమాలన్నీ కూడా వారి థియేటర్ ఊరికే ఇచ్చి చేశారు. సుధాకర్ గారి కళ్యాణ మండపం ఉదాహరణగా ఎలా ఇచ్చారో పెమ్మసాని గారు ఆయన సినిమా థియేటర్ అలాగే ఇచ్చారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ చిన్నరావురు పార్కులో ఏర్పాటు చేసిన అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్ ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. సోమవారం నుండి తెనాలిలో ప్రారంభం కానున్న వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.